ఘనంగా జరిగింది. ద్వాదశి సందర్భంగా అరసవల్లిలో గల ఇంద్ర పుష్కరిణిలో సూర్య భగవానుడు ఉష, ఛాయ, పద్మినితో హంసవాహనంపై 7 పర్యాయాలు తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు ఇంద్ర పుష్కరిణికి చేరుకున్నారు. తొలుత వేద పండితులు స్వామివారిని దేవాలయం నుండి పల్లకిపై ఇంద్ర పుష్కరిణికి తీసుకువచ్చారు. ఉత్సవం అనంతరం భక్తులు ఇంద్ర పుష్కరిణిలో తెప్పలు వదులుతూ తమ భక్తిని చాటుకున్నారు. ఈరోజు హంసనామకోత్సవం జరిగింది. స్వామివారి ఈ ఇంద్ర పుష్కరంలో 12 సార్లు ప్రదర్శన చేసి స్వామివారి ఈ హంసనామపై శ్రీచక్రార్చన కార్యక్రమం జరిగింది. తర్వాత ఈ పురవీధుల్లో వీరేగింపుగా వెళ్ళి అనివేట మండపంలో క్షీరాబ్ది వ్రత కల్పం కార్యక్రమం చేస్తారు. తర్వాత స్వామివారిని ఈరోజు సువర్ణ అలంకారంతో ఉంది కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి సేవ చేసుకుంటున్నారు. ఈ ఉత్సవమూర్తులు కూడా ఉషాపద్మిని, ఛాయా సమేత సూర్యనారాయణ స్వామివారి ఈ ఉత్సవమూర్తులు కూడా ఈ సువర్ణ అలంకారం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ స్వామిని దర్శించి ఆ వెలుగురేడు సూర్యనారాయణ స్వామి వారిని జ్యోతులు వెలిగించి యంత్ర పుష్కరంలో ఆ జ్యోతిలో మా జీవితాల్లో కూడా ఇట్లాగా వెలుగు రావాలి స్వామి, ఆయురారోగ్య భాగ్యాదులు కలగాలని స్వామి అని భక్తులందరూ కూడా విశ్వాసించి స్వామివారిని దీపాలు వెలిగించి తమ జీవితాల్లో కూడా ఆనందం కలగాలని వారు విశ్వసించి స్వామివారి సేవ చేసుకుంటున్నారు. తర్వాత స్వామివారికి క్షీరాబ్ది వ్రత కల్పం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా తిరువీధి కార్యక్రమం అయిన తర్వాత అనివేట మండపంలో జరుగుతుంది. భక్తులందరూ కూడా స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని తరించాలని కోరుతున్నాం. ఈరోజు హంసనామకోత్సవం జరిగింది. స్వామివారి